Money, Rajshekar Garu for a wonderful presentation and the value of the money, how to save money, how to earn money, how to make your money double. Rajshekar, over to you, boss. Thank you very much. It is the signature tune, money morning, money afternoon, money evening. Because money hai, so honey hai. Okay. Today's master is once disaster అని చెప్పి ఇవాళ రోజున నన్ను కంపనాగేశ్వరరావు గారు కానీ లేదా మన మిత్రులందరూ కూడా నన్ను ఆప్యాయంగా మణిగురు అని పిలుస్తారు. మణిగురు అని ఈ స్టేజ్కి రావాలంటే ఒకప్పుడు బాగా బూదిపొడి రాలి ఇక మనీ విషయంలో నేను చేసినట్టు పొరపాటు బూతులు తప్పులు ఇంట్లో చేసిండు అన్ని రకాలుగా అయిపోయిన తర్వాత అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ ఎలా అవ్వాలో నాకు తెలిసింది కాబట్టి ఆ మార్గాన్ని జనానికి వస్తుంది అడుగు కదా. ఓకే సో ఇక్కడ మీకు రెండు విషయాలు చెప్తాను. ఒకటి, మీ అదృష్టం బాగాలేకపోతే ల్యాప్టాప్ పనిచేస్తుంది, బాగుంటే అది పనిచేయదు. బాగాలేకపోతే దాన్ని పీపీటీలో ఉంది చెప్పండి ఏది అంటే దాని గురించి నేను ప్రిపేర్ అయ్యి చెప్పుకొచ్చాను. బాగుంది అంటే పీపీటీ తయారవుతుంది. అది వల్ల ఆర్థిక పరిస్థితులన్నీ ఒక్కసారిగా తలకిందులు అవ్వడం వల్ల కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చేసి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు 1,53,000 మంది. ఏం తెలుస్తుంది? నిజంగా కరోనా వల్ల చనిపోయింది 1,49,000, ఈ బాధ వల్ల చనిపోయింది 1,50,000. రైట్. సో దీంట్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కరోనా వల్ల అందరి ఆర్థిక స్థితి కనీసం 5 సంవత్సరాలు వెనక్కింది. సగటున కొంతమంది 1 year వెనక్కింది, కొంతమంది 2 years వెనక్కింది, కొంతమంది 10 years వెనక్కింది, 20 years వెనక్కింది. టోటల్గా ఆన్ అన్ యావరేజ్ 5 years వెనక్కింది. 3 years వెనక్కిందంటే మీరు కనుక 2017లో ఏ స్టేజ్లో అయితే ఉన్నారో ఇప్పుడు మళ్ళీ ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది ఆన్ అన్ యావరేజ్. కొంతమందికి ఇంకా అది ఎక్కువ అయిపోయింది. లాక్డౌన్ అనేది భవిష్యత్తుకు ఒక చిన్న శాంపుల్ మాత్రమే. అక్కడ ఏం జరిగిందో చూడండి. పని చేయలేదు, సంపాదన లేదు, ఖర్చు మట్టుకు పెరుగుతూ ఉంది. ఏ క్షణంలో ఏ రోగం వస్తుందో ఏ అనారోగ్యం చేస్తుందో తెలియదు. ఎవరి సాయం అడుగుదానో వాడి పరిస్థితి అంతే. రైట్. ఈ టైప్ ఆఫ్ స్టేటస్ ఎగ్జాక్ట్లీ ఒక 60 ఏళ్ళు దాటిన తర్వాత రాబోయే స్టేటస్. చేద్దామంటే పన్నులతో సరుకుల సంపాదన ఉండదు, రోజుకి ఖర్చు పెరుగుతూనే ఉంటుంది, తగ్గదు. ఇందాక మా మిత్రులు రాజప్రసాద్ గారు చెప్పారు ఇన్ఫ్లేషన్ గురించి. ధరలు పెరుగుతూనే ఉంటాయి. ఈ ధరలు పెరుగుతూనే ఉన్నప్పుడు మీకు ఒక యావరేజ్ చిన్న క్యాల్కులేషన్ చెప్తారు మీకు. ఒకవేళ మీరు కనుక ఇవాళ 30 యావరేజ్ వయసు కనుక మీరు ఉంటే మీరు 60 సంవత్సరాల వయసుకు వచ్చేసరికి ఈరోజు మీరు సంపాదించేదానికి to the power of 4 వేయాలి. to the power of 4 డబుల్ అంటే ఆల్మోస్ట్ ఒక ఎవ్రీ 8 yearsకి డబల్ చేసుకుంటే లేదు. ఇవాళ ఒకవేళ మీకు కనుక 30 సంవత్సరాల వయసులో 50,000 ఇంటికి సరిపోతుంటే 8 ఏళ్ళ తర్వాత 1,00,000, ఇంకో 8 ఏళ్ళకి 2 లక్షలు, ఇంకో 8 ఏళ్ళకి 4 లక్షలు, ఇంకో 8 ఏళ్ళకి 8 లక్షలు కావాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద యావరేజ్ ఇన్ఫ్లేషన్. పెరుగుదల అనేది ఆ రేంజ్లో మనకి పెరుగుతూ వెళ్తుంది. ఈ టైంలో సైజ్ పెట్టేది స్క్రీన్ సైజ్ పెట్టేది అక్కడ. ఓకే. సో టోటల్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే డబ్బు ప్రపంచంలో ఇంతవరకు జరగనిది ఎప్పుడైనా జరగవచ్చు. ఎవరైనా సరే 2000 మార్చి 24కి ముందు కనుక మనతో ఎవరైనా వచ్చి అరే ప్రపంచం మూసేస్తారట, రోడ్డు మీద ఒక బండి కూడా తిరగదట, ఫ్యాక్టరీని మూసేస్తారంట, ఆఫీసులు మూసేస్తారంట, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి సగం జీతం ఇస్తారంట అని ఇలాంటివి ఎవరైనా చెబితే పూర్వపు
ఎవరు అవగాహన చేస్తున్నావు కానీ అది జరిగింది. మీరందరూ కనుక ఆర్థిక స్థితిలో మీరందరూ కానీ డబ్బులు డీల్ చేస్తూ ఉన్నట్లయితే ఎవరినైతే మనం ఎక్కువగా నమ్ముతామో వాళ్ళని చూస్తాం. వీడు అసలు ఎట్టి పరిస్థితుల్లో మనకు మోసం చేయడం అనుకున్నాడో మోసం చేస్తాడు. అసలు ఇది ఏమాత్రం నా సంగతి అనుకున్న దగ్గర రాస్తుంది. అసలు ఇది ఎందుకు పనికిరాదని అనుకున్నదే పైకి. సో దేర్ ఆర్ మెనీ థింగ్స్. అంటే మనీ విషయానికి వచ్చేసరికి మీరు ఒకటే విషయం ఫార్ములా నేను చెప్పేది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనీ విషయానికి వచ్చేసరికి ఏది కూడా సర్టెన్ కాదు. ఇది ఖచ్చితంగా ఇలాగే జరుగుతుందని ఏది గ్యారంటీగా చెప్పాలి. వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ బోత్. రెండు రకాలుగా మనం అన్ని రకాలుగా మనం అన్నిటికీ ప్రిపేర్డ్గా ఉండి ఆ బార్డర్ మీద బ్యాలెన్స్గా మనం గేమ్ ప్లే చేయగలిగితేనే మనీ లైఫ్లో మనం సేఫ్గా ఉంటాం. అదర్వైజ్ వీఆర్ ఆల్వేస్ రిస్కీ. సో డబ్బు ప్రపంచంలో గతంలో జరిగినది ఎప్పుడైనా జరగచ్చు. సో ఇప్పుడు నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి? ఈ కరోనా కాలంలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి? నేను నేర్చుకున్న పాఠాలు ఏంటి? మీ కనుక పనికొస్తే మీరు కూడా నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే నంబర్ 1, ఏ ఒక్క సంపాదన మార్గం గ్యారంటీ కాదు. ఏ ఒక్క సంపాదన మార్గం గ్యారంటీ కాదు. ఈ 2 సంవత్సరాలు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక సంపాదన మార్గంతో కూర్చున్నామంటే కనుక వీఆర్ గోయింగ్ టు డూ చేంజింగ్. ప్రపంచం మారుతుంది. కనీసం 4-5 సంపాదన మార్గాల మీద ఏర్పాటు అయితేనే కనీసం 1-2 మంది ఆదుకుంటారు. ఈ సందర్భంలో మళ్ళీ మన మిత్రుడు అంగా రాజప్రసాద్ గారు చెప్పినట్టుగా, వారం బఫెట్ గారు చెప్పినట్టుగా మీరు కనుక నిద్రపోతున్నా మీ డబ్బు కనుక మీకు సంపాదన కలగకపోతే మీరు మళ్ళీ ఇంకే పని చేయాలి. సో ఎప్పటిదాకైతే మీరు నిద్రపోతున్నా మీ సంపాదన మీకు రావట్లేదు అంతవరకు మీరు పని చేస్తూనే ఉండాలి. రిటైర్మెంట్ మీ బాడీకి వస్తుందేమో కానీ మీ అవసరాలే కాదు. సో దానికంటే ముందే మనం విషయాన్ని తెలుసుకోగలగాలి, చేసుకోగలగాలి, అటువంటి ఏర్పాటు చేసుకోగలగాలి. ఈ 4 సంపాదన మార్గాల్లో కనీసం 3 నిష్క్రియాత్మక సంపాదన మార్గాలు కావాలి. నిరంతరం కొత్త కొత్త నైపుణ్యాలు పెంచుకోవాలి. కొత్త నైపుణ్యాలు అంతకుముందు లేదు. ఆన్లైన్ యాక్టివిటీస్ తెలియదు. ఎంతమంది ఈ 2 సంవత్సరాల్లో ఆన్లైన్లో క్లాస్ మీద నేర్చుకున్నామని? అంతకుముందు మొబైల్ ఆపరేట్ చేయడం రాదు. ఆ క్లాసులో ఆర్గనైజ్ చేయడం నేర్చుకున్నాము, వినడం నేర్చుకున్నాము. క్లాసులో పిల్లలు 2 పిల్లలు అంతకుముందు మొబైల్ ఫోన్లో యూట్యూబ్లో వీడియోలు గేమ్స్ మాత్రం ఆడేవాళ్ళు. క్లాసులు కూడా అటెండ్ అవుతున్నాం. ఎంతమంది టీచర్లకి ప్రెషర్, ఇక్కడ కనుక టీచర్ ఎవరు వాళ్ళకి ఎంత ప్రెషర్ పడిందో. వారం 10 రోజులు మీరు నేర్చుకోవాలి, ఆన్లైన్ క్లాస్ పెట్టాలి. ఆ టైం ఎట్లా పరిగెత్తారు. సో అటువంటి అవసరము అవకాశము ఇప్పుడు మనకి ఉంది. కానీ నిరంతరం మనం కంటిన్యూస్గా కొత్త విషయాలు, కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటూనే ఉండాలి. లెర్నింగ్ ఈజ్ కంటిన్యూస్. ఎక్కడ ఆగితే ఒక 3 జనరేషన్స్ బ్యాక్ అంటే మన తాతల కాలం నాడు జాబ్ వస్తే చాలు, లైఫ్ సెటిల్, ఇంకా కొత్తగా ఏం నేర్చుకోవాల్సిన పని లేదు. కానీ ఇవాళ రోజున పొద్దున్న జాబ్కి వెళ్ళేటప్పుడు తప్పు కొట్టి గేట్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు జాబ్ ఉందని తెలుసు, బయటకు వచ్చేటప్పుడు తప్పు పనిచేస్తుందో తెలియదు. సో అంటే సిచ్యువేషన్ మారుతోంది, వరల్డ్ మారుతుంది, మనీ వరల్డ్ మారుతుంది. ఎప్పటికప్పుడు అప్డేటెడ్. ఇఫ్ యూఆర్ నాట్ అప్డేటెడ్ యూఆర్ అవుట్డేటెడ్. ఏమంటే నేను ఎవరు పట్టించుకోరు. ఇక్కడ పాయింట్ నేను ఈ యొక్క 4-5 క్రియాత్మక 4-5 మార్గాలు నేను చెప్తున్నాను. ఈ 4-5 మార్గాలు చేయడంలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు. అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్, మనం పని చేయగల శ్రమలో గౌరవం ఉంది. కానీ ఏ పని చేస్తున్నా ఏ విధంగా శ్రమ పెడుతున్నా దాంట్లో అగౌరవం లేదండి. ఐ లెర్న్ ఇట్ లాస్ట్ ఇయర్ ముంబైలో నేను నేర్చుకున్నాను ఈ విషయం. అంటే కళ్ళాలో చూశాను. అంతకుముందే మేఘూరుపల్లిలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్తే అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ పెట్టి బయటికి ఈవినింగ్ కూడా రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేస్తున్నాను. సడన్గా మంచి ప్యానిక్ అవుతున్నాడు. ఏమైందండి అన్న? సార్ ఏమైందండి? సార్ ఆ 3 స్టూడెంట్స్ వచ్చి వాళ్ళు పార్టీ చేసుకుంటున్నారు. సో వాట్, కాలేజ్ అయిపోయింది, నువ్వు వచ్చావు, నీ ఫ్రెండ్స్తో నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు, డిన్నర్, పిల్లలు వచ్చారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, దాంట్లో నీకు టైం ఇవ్వాల్సిందే. సార్ చూస్తే బాగోదు. దిస్ ఈజ్ ది సిచ్యుయేషన్ హియర్. ఐ వెంట్ టు ముంబై లాస్ట్ ఇయర్ ముంబై అయిన తర్వాత నేను గేట్ ఆఫ్ ఇండియా దగ్గరికి ఓలా క్యాబ్ మాట్లాడుతున్నాను. క్యాబ్ డ్రైవర్ వచ్చాడు. ఈ వాజ్ స్పీకింగ్ వెరీ డీసెంట్, చాలా డీసెంట్గా మాట్లాడుతున్నాడు. ముఖేష్ అంబానీ ఇంటి దగ్గర తీసుకెళ్ళాడు, చూపించాడు. ఇంటి పక్కదే ఫొటోస్ బాగా వస్తాయని అక్కడ తీసుకెళ్ళి చూపించాడు. జూ చౌపాటి అని లాంగ్వేజ్ చాలా బాగుంది. లాంగ్వేజ్ మీకు ఒక 2-3 కిలోమీటర్స్ నాకు దూరం ఉందని నేను అడిగాను. సార్ మీ లాంగ్వేజ్ చాలా బాగుంది, మీరు క్యాబ్ డ్రైవర్ అయినా మీరు అని చెప్పాడు. నేను పార్ట్ టైం చేస్తానండి. మార్నింగ్ నేను ఒక ఇంజనీరింగ్
ఇంజనీరింగ్ కాలేజ్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. మార్నింగ్ 9 to 4 ఒక ఇంజనీరింగ్ కాలేజ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఆ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయిపోయిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఇంకా నైట్ 9 o'clock దాకా నేను ఖాళీగా ఉండకుండా ఈ క్యాబ్ తీసుకుంటున్నా అన్నాడు. అంటే మరి ఇప్పుడు సార్ మీరు మీ పిల్లలకి తెలిస్తే ఎంబరాసింగ్ ఉండదా మీరు అంటే నాకు ఈ ఎక్స్పీరియన్స్ కాదు. ఈ స్టూడెంట్స్ తెలిసి ఇచ్చి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అసిస్టెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మీరు ఫీల్ అవ్వాలంటే ఇవాళ యాక్చువల్ మా స్టూడెంట్స్ని తీసుకొచ్చాను సార్ కూడా పెట్టారు. కానీ మీ ట్రిప్ దించే కంటే మీ ట్రిప్ పికప్ చేసే కంటే ముందు మా కాలేజీ స్టూడెంట్స్ నా క్యాబ్లో తీసుకొచ్చి వచ్చాను. డోంట్ యూ ఫీల్ అండి, వై టు ఫీల్ అండి, డోంట్ యూ వై టు ఫీల్. నేను ఎవరిని దొంగతనం చేయట్లేదేమి, నా శ్రమ నా సమయం ఉంది, ఆ సమయాన్ని వినియోగించుకుంటున్నాను. 9 o'clock దాకా నడిపిస్తాను నేను, 9 o'clock దాకా నడిపిస్తాను. ఇంక తర్వాత ఏదో ప్రోగ్రామ్ కనిపిస్తూ ఉన్నాను. 9 తర్వాత ఏం చేస్తారన్న 9 to 10:30 ట్యూషన్ చెప్తాను ఆన్లైన్ అని. తర్వాత అన్న 10:30 to 12 నేను రేపు లెసన్ ప్రిపేర్ అవుతాను సార్ అంటే మళ్ళీ 6 గంటల చేసి కాలేజ్కి వెళ్తాను. సో నో దేర్ డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఏ పని చేయడానికి మొహమాట పట్టము సిగ్గుపట్టడం అనేది కనుక చేస్తున్నామంటే అదేగా మన భోజనానికి అయితే మొహమాట పడకూడదంటారు చూసారా, అట్లా ఇవాటి రోజు డబ్బు సంపాదించడానికి మొహమాట పడ్డారంటే మీ మొహం ఎవడు చూడు, గట్టిగా చెప్పాలంటే ఇంట్లో వాళ్ళు చూడు. ఆదిశంకరాచార్య అంటాడు, డబ్బు సంపాదించినంత కాలం నువ్వు అందరికీ ఆత్మీయుడిగా, ఒక్కసారి సంపాదన ఆగిపోయిందా నీ భార్య పిల్లలు కూడా పరాయివాడు. రైట్. సో అటువంటి విషయంలో అటువంటి సిచ్యువేషన్ మనకి మారుతున్నప్పుడు మనం శ్రమించడంలో ఇబ్బంది పడదు. ఏ పనైనా సరే 4 రూపాయలు సంపాదించాలి, ఏ పనైనా చేయాలి. దేశంతో ఆ బియ్యం ఉప్పుడు పప్పు తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళకుండా నేను చేయడానికి ఇబ్బంది పడతానని అప్పులు చేసి కూర్చుంటే కొంతమంది మనకి బాగా పరువు పోతుంది, ఇజ్జత్ పోతుంది అని కొన్ని పనులు చేయరు, అప్పులు చేస్తారు. అప్పులు చేసిన తర్వాత అప్పులు వాడు ఇంటికి వచ్చి అడుచుకుంటే అప్పుడు పోదా ఇజ్జత్, ఆ పరువు అప్పుడు పోదా. ఇంకోటి దగ్గర చేయలేకపోయినా మన శ్రమ మనం నమ్ముకుని పని చేయడంలో ఉన్న ఆనందం కానీ ఆ గౌరవం కానీ ప్లీజ్ అండర్స్టాండ్. శ్రమించడంలోనే గౌరవం ఉందండి. ఎటువంటి పనిలో శ్రమ పడుతున్నామో దాంట్లో గౌరవం అగౌరవం ఏమీ లేదు. ఖర్చులు తగ్గించాలి. కరోనా పెరిగిన మీకు తెలిసిందో తెలియలేదో కానీ ఖర్చులు తగ్గించాలి. షైనింగ్ ఆబ్జెక్ట్ సిండ్రోమ్ అంటారు. షైనింగ్ ఆబ్జెక్ట్ సిండ్రోమ్ అంటే మీకు ఐడియా ఉందో లేదో. షైనింగ్ ఆబ్జెక్ట్ సిండ్రోమ్ అంటే కొత్త, మన తెలుగులో కొత్త వింత, పాత రోత, కొత్త అనమాట. మొబైల్ ఫోన్ కొన్నాం 6 నెలలు అయింది, కొత్త మోడల్ వచ్చింది. అరే కొత్త మోడల్ కొనాలి. టీవీ ఈ ఫ్లాట్ స్క్రీన్ వచ్చింది, అరే కొత్త మోడల్ వచ్చిందంట కొనాలి. కారు కొత్త మోడల్ వచ్చిందంట కొనాలి. లేదు ఈ ప్రోగ్రామ్ అంటే కాదు ఆ ప్రోగ్రామ్ బాగుందంట అదే కాదు, ఇదిగా ఈ ఊరుగా ఆ ఊరు బాగుందంటే. అంటే ఈ షైనింగ్ అంటే కొంచెం భయం చెప్పి ఫీలింగ్ కలిగితే దాని వెనకాల మనం ఎర్రెత్తిపోయి మనం డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాం. ఇక్కడ డబ్బులు సంపాదించడానికి తెల్లారుతుంది, ఖర్చు పెట్టడానికి మనం ఎక్కడ వెనకాల ఉంచుతుంది. ప్లీజ్ 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 ఖర్చు పెట్టేటప్పుడు నేను కొన్ని మనీ కోట్స్ రాశాను. నేను దాని లోపల ఒక 2 కోట్స్ చెప్తాను మీకు. ఒకటి ఏంటంటే, నీకున్న సంపద గురించి నీకు తప్ప నీ ప్రపంచంలో ఎవరికి పడదు. నీకున్న సంపద గురించి నీకు తప్ప ఈ ప్రపంచంలో ఎవరికి పడదు. నువ్వు ఎటువంటి కార్లో తిరుగుతున్నావు, ఎటువంటి ఇంట్లో ఉన్నావు, ఎటువంటి టీవీ చూస్తున్నావు, ఎటువంటి డ్రింక్ తాగుతున్నావు, ఎటువంటి ఫుడ్ తింటున్నావు, ఎటువంటి బట్టలు వేసుకుంటున్నావు, నీకు తప్ప ఈ ప్రపంచంలో ఎవరికి పడదు. వాడి బయటలో బిజీగా ఉన్నాడు. వాడు నేను తిండి కొనాలా, నేను బట్టే కొనాలా, నేను బట్టలు వేసుకోవాలా, నేను తిండి దాంట్లో బిజీగా ఉన్నాడు. నేను చూసే దాంట్లో బిజీగా లేడు. వాడు ఇంకోటి చూపించే ప్రయత్నంలో మన కొంప మనం ఆర్పుకోవచ్చు. సెకండ్ పాయింట్, ఆర్థికంగా మీరు కనుక నష్టపోవాలనుకుంటే ఈజియెస్ట్ షార్ట్ కట్ చెప్తారు. ఈజియెస్ట్ షార్ట్ కట్ గొప్పని ఆడుకోవాలి. అలా ఆర్థికంగా ఇట్లా ఆడుకోవడం, బ్యాంక్ రోడ్డు మీదకి వచ్చేయడానికి కారణం అలా చేయాలని ఒకటే ఒక పని. ఇష్టం లేని వ్యక్తుల కోసం అవసరం లేని వస్తువులు కొని మన దగ్గర లేని డబ్బు ఖర్చు పెట్టడమే అత్యుత్తమ షార్ట్ కట్. అర్థం కాలేదు కదా. ఇష్టం లేని వ్యక్తులు ఆడెవడో నాకు పడదు, నాకు పడదు అని చింపాను నేను ఏంటో వాడి కనుక పెద్ద కారణాలు లేదు. ఆ కారణానికి అవసరం లేదు. దాని డబ్బులు నా దగ్గర లేవు. నా దగ్గర లేని డబ్బులతో
నాకు అవసరం లేని వస్తువు కొని నాకు ఇష్టం లేని వ్యక్తిని చూపించే ప్రయత్నం. వాడిని చూడడం కూడా చూడదు. ఈ ఒక్క పాటలు కాబట్టి ఎన్ని కోటీశ్వరుడు ఎన్ని కోట్లున్నాడు అయినా సరే రోడ్డు మీద చాలా ఫాస్ట్గా చేయొచ్చు. రైట్. సో ఇక్కడ ఏంటంటే ఖర్చులు తగ్గించండి. వీటన్నిటితో పాటు కరోనాలో మీకు కనుక నేర్చుకోగలిగితే దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. డిసిప్లిన్ డిసిప్లిన్ డిసిప్లిన్. క్రమశిక్షణ, శారీరక క్రమశిక్షణ కావచ్చు ఆరోగ్యం కోసం, అలాగే ఫైనాన్షియల్ ఆర్థిక క్రమశిక్షణ. ఫర్ హెల్త్ ఇట్ ఈస్ ఫిజికల్ డిసిప్లిన్, ఫర్ వెల్త్ ఇట్ ఈస్ ఫైనాన్షియల్ డిసిప్లిన్. ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే ఏంటి? ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే ఒకసారి ఒక ఫ్రేమ్వర్క్ మనం ఫిక్స్ అయిన తర్వాత ఏది ఏమైనా ఆ ఫ్రేమ్వర్క్ ప్రకారంగా మనం చేసుకుంటూ వెళ్ళాం. మీలో మనకి ఎవరైనా కరోనా లాక్డౌన్ పీరియడ్లో కానీ దీనివల్ల దెబ్బతిని ఉంటే కింద పడి ఉంటే బౌన్స్ బ్యాక్ అయ్యే ఫార్ములా ఒకటి ఇస్తాను. కావాలా? కావాలా? బట్ ద టార్గెట్ ఈజ్ యూ షుడ్ బి హ్యావింగ్ ఎ డిసిప్లిన్. నేను చెప్పిన ఫార్ములా డిసిప్లిన్గా కనుక మీరు కనీసం ఒక 1.5 year ఫాలో చేయగలిగితే 1.5 year కనుక ఫాలో చేయగలిగితే మీరు ఎంత వెనక్కి వెళ్ళారు ఈ 2 yearsలో అంత ముందుకు వస్తారు. దట్ డస్ నాట్ మీన్ అక్కడ ఆగిపోదు. అలా బ్యాక్గ్రౌండ్ ఏమంటుందని లోపాన్ని లోటు బడ్జెట్ని పూర్తి చేయగలుగుతారు. ఈ 10 years బ్యాక్ వెళ్ళిన దాన్ని నార్మల్ స్టేజ్ 0కి తెచ్చుకోగలుగుతారు నెక్స్ట్ 1.5 yearలో. ఇది కనుక చేయలేదనుకోండి ఎప్పటికీ రాదు. అక్కడి నుంచి అది కంటిన్యూ చేశారంటే ఐ టెల్ యూ కరోనా కాదు కదా, దాని మదర్స్ హస్బెండ్ వచ్చినా సరే మీ లైఫ్లో ఫైనాన్షియల్ సెక్యూర్ డిస్టర్బ్ కాదు. అటువంటి ఫార్ములా కావాలా? రైట్ సార్. 10, 20, 30, 40 మీకు గుర్తుండడానికి ఈజీగా 10, 20, 30, 40 ఒకసారి చెప్పండి. 10, 20, 30, 40. సో ఈ 10, 20, 30, 40 ఎంతైంది? 100 అయింది కదా. అంటే మీరు సంపాదించే ప్రతి 100 రూపాయలకి 10 మీపై పెట్టుబడి పెట్టుకోవాలి. మీపై పెట్టుబడి. ఎందుకంటే నేను చెప్పింది లెర్నింగ్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. మా మిత్రులు రాజప్రసాద్ గారు కూడా చెప్పారు, కంటిన్యూస్ మీరు షేర్ మార్కెట్ మీద లెర్నింగ్ నేర్చుకోండి, వాటిని నేర్చుకోండి, వీటిని నేర్చుకోండి. అంటే ఇక్కడ ఇదివరకు మనం నేర్చుకోకపోతే నడిచేది కానీ ఇప్పుడు నేర్చుకోకపోతే నడవదు. కంపల్సరీగా మనం నేర్చుకుని తీరాలి. ఎవ్రీడే మనం అప్డేట్ అవుతుండాలి. దానికి సపరేట్గా కనుక మనం బడ్జెట్ పెట్టకపోతే వీలున్నప్పుడు చేద్దామనుకుంటే మనకి వీలు ఎప్పటికీ కాదు. మీ జీవితంలో ఒకటే పాయింట్ చెప్తే నేను, మీరు సాధించాలనుకుంది ఏదైనా, పొందాలనుకుంది ఏదైనా వీలు చేసుకుంటే అయిందా, వీలు అయినప్పుడు అయిందా? వీలు చేసుకుంటేనే వీలైనప్పుడు కాదు. వీలైనప్పుడు చూస్తాం కదా, ఎప్పటికీ వీలు కాదు. ఏదైనా సరే మనం వీలు చేసుకుంటేనే. సో ఆ వీలు చేసుకోవడం అనేది 10% ఆఫ్ యువర్ ఎవ్రీ ఇన్కమ్ ఇట్ షుడ్ బి ఫర్ యువర్ అప్గ్రేడేషన్. మేబీ షేర్ మార్కెట్ గురించి నేర్చుకుంటారా, మనీ మేనేజ్మెంట్ గురించి నేర్చుకుంటారా, మీ ప్రొఫెషనల్ స్కిల్స్ నేర్చుకుంటారా, ఐ డోంట్ మైండ్. కానీ అది మటుకు మీ మీద మీరు పెట్టుబడి పెట్టుకోవాలి. దెన్ ద 20 షుడ్ బి ఆన్ యువర్ అసెట్స్. అసెట్స్ అంటే ఇందాక రాజప్రసాద్ గారు చెప్పినట్టుగా నిష్క్రియాత్మక ఆదాయ మార్గం అంటే ప్యాసివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే మీరు పని చేసినా పని చేయకపోయినా మీకు మీ నెలవారీ కుటుంబ ఖర్చులకి కావాల్సిన 20,000, 30,000, 40,000, 50,000, 1,00,000, 2,00,000, 5,00,000 ఏవైతే ఉంటాయో అది మీరు ఫిజికల్గా పని చేయకపోయినా మీ ఇంటికి రావాలి. అలా వచ్చిన స్టేజ్ కనుక మీరు రీచ్ అయితే దాన్ని ఆర్థిక స్వాతంత్రం అంటారు. ఏమంటారండి? ఆర్థిక స్వాతంత్రం. ఆర్థిక స్వాతంత్రం అంటే మీ ఇంట్లో ఉప్పులు పప్పులకు కావాల్సిన ఇంటి ఖర్చులకు కావాల్సిన నెలవారీ డబ్బు కోసం నువ్వు పనిచేయాల్సిన పని లేదు. దానికి ఏదో ఒక పక్క నుంచి ఏర్పాటు కావాలి. అట్లాంటి ఏర్పాటు కావాలి. దానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? సడన్గా నీకు పేదల్లో లాంటి రాదు. కానీ 1,20 కోట్లు వస్తే అప్పుడు దాన్ని పెడతాను. దానికి ఇక్కడి నుంచి ఆ 20 అనేది దాని నుంచి రావాలి. మీకు అప్పులు ఉంటాయి కదా, ఉంటాయి కదా. అప్పులు కానీ ఈఎంఐలు కానీ ఏమైనా సరే ఎట్టి పరిస్థితుల్లో షుడ్ నాట్ ఎక్సీడ్ 30. మీ అందరికీ ఒక క్వశ్చన్ వస్తుంది, నేను ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను. మీ మైండ్లో క్వశ్చన్ వస్తుంది నాకు తెలుసు. సో ఈఎంఐలు కానీ మంత్లీ పేమెంట్స్ కానీ రుణాలు అప్పులు కానీ వడ్డీలు కానీ ఏవైనా సరే అప్పుల కోసం వడ్డీల కోసం చిట్టీలు వేస్తారు. ఆ చిట్టీలైనా సరే ఏవైనా సరే మీ మొత్తం 100%లో
30%లోనే కన్ఫైన్ అవ్వాలి. మిగిలిన 40% మీరు విచ్చలవిడిగా ఇంట్లో ఖర్చు పెట్టుకోండి, మీ ఇష్టం. నెలవారీ ఖర్చులు విచ్చలవిడిగా పెట్టుకోండి. ఇక్కడ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, 2 విషయాలు నేను చెప్తాను సార్ ఫ్రెండ్స్. మీ అప్పులు ఏవైతే అమౌంట్ ఎవ్రీ మంత్ ఈఎంఐ కడుతున్నారో, ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ కడుతున్నారో, ఏదైతే ఉందో దాని ఒక లెక్కేయండి. ఒక నంబర్ పక్కన పెట్టండి. మీ నెలవారీ ఇంటి ఖర్చులు ఎంత అవుతున్నాయి దాని ఇంట్లో లెక్కేయండి, అదో పక్కన పెట్టండి. అదైనా సరే ఇదైనా సరే ఈ లిమిట్లోకి వచ్చేలా మీ సంపాదన పెంచండి. సింప్లెస్ట్ ఫార్ములా. మీ సంపాదన ఎంత పెరగాలంటే మీ అప్పులన్నీ 30%లోకి రావాలి, లేదా మీ ఇంటి ఖర్చులు 40%లోకి రావాలి. ఆ తర్వాత మీ మధ్యలో గిల్లుతో చూసారా, ఈ గిల్లుడు అడ్జస్ట్మెంట్, ఖర్చులు అడ్జస్ట్మెంట్. ఖర్చులు తగ్గించడం అంత మూర్ఖత్వం ఇంకోటి లేదు ఫ్రెండ్స్. ఖర్చులు తగ్గించలేరు, ఎందుకంటే మీరు తగ్గిద్దామన్నా రేట్లు పెరుగుతున్నాయి. ఖర్చులు పెరిగే రేట్ ఆఫ్ గ్రోత్ కంటే మన ఇన్కమ్ ఎక్కువ గ్రోత్ కావాలి, దాని మీద టార్గెట్ చేయండి. ఫోకస్ ఆన్ యువర్ ఎర్నింగ్స్. ఆ ఎర్నింగ్స్ కావాలంటే మీకు ఈ 10% ఏదైతే మీ మీద మీరు పెట్టుబడి పెడుతున్నారో, 20% ఏదైతే అసెట్స్ మీద పెట్టుబడి పెడుతున్నారో, ఈ రెండు మీ యొక్క 30-40% బ్యాలెన్స్ చేయగలగాలి. దట్ ఈస్ ద ఫార్ములా. అర్థమైందా కన్ఫ్యూజన్? రైట్? మీ ఈఎంఐ మళ్ళీ ఇంకొకటి చెప్తాను, ఎందుకంటే వీడియో చూసేవాళ్ళు ఉంటారు. మీ ఈఎంఐలు కానీ, వడ్డీలు కానీ, చిట్టీలు కానీ, అప్పులు కానీ ఏవైనా సరే మీరు రెగ్యులర్గా అవతల వాళ్ళకి ఇచ్చేవి ఏవైతే ఉంటాయో వాటిని మీ సంపాదనలో 30%లోకి తీసుకురావాలి. అంటే వాటిని తగ్గించడం లేదా మీ ఇన్కమ్ అన్నా ఎంత పెంచాలంటే ఆ 30% అయిపోవాలి, లేదా మీ నిత్యావసర ఖర్చులు 40% అయిపోవాలి. మీ నిత్యావసర ఖర్చులు 40% లోపల కనుక అయిపోతుందంటే మిగతా కూడా ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. క్లియర్? సో దిస్ ఈజ్, ఒకవేళ ఎవరైనా ఆన్లైన్ కోర్సులు కావాలనుకుంటే అది వెబ్సైట్, ఫోన్ నెంబరు, ఎనీథింగ్, ఎనీ క్వశ్చన్ అండ్ ఆన్సర్, 1 or 2 questions I can take. ఏమైనా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటే 1 or 2 questions నేను తీసుకుంటాను, లేదంటే కనుక Any questions? Yeah, I think one question is there. Good. ప్రశ్న అడిగితే ప్రపంచం బాగుంది. చెప్పండి. ఇగో మైక్. వచ్చే డబ్బులు వర్చువల్, యూ కెన్ విత్డ్రా కదా సార్. పెట్టేటప్పుడు ఒరిజినల్ పెడతాం, వచ్చే డబ్బులు వర్చువల్. ఇట్స్ వర్చువల్, ఇట్స్ నంబర్ ఇన్ ద కంప్యూటర్. ఫర్ మీ ఇట్స్ నంబర్ ఇన్ ద కంప్యూటర్. అది విత్డ్రా చేయొచ్చు. విత్డ్రా చేసినప్పుడు టాక్సేషన్ రూల్ మీద చేయొచ్చు. ఎప్పుడు చేస్తాం? ఎప్పుడు చేస్తాం? ఎప్పుడు చేస్తాం? ఏ టైంలో చేయాలి తెలియదు కదా. నువ్వు చేద్దామని లోపల క్లోజ్ చేస్తే ఏం చేస్తావు? అంటే కొన్ని కాయిన్స్ ఉంటాయి కదా సార్, బిట్ కాయిన్ ఇది అట్లాంటి. యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ ఐ సే నో. యూ వాంట్ టు ఎక్స్పెరిమెంట్ విత్ యువర్ మనీ ప్లీజ్. ఎన్ఎఫ్టీస్ అండ్ డిజిటల్ అసెట్స్ వాటిలో నేను చెప్తున్నా కదా, ఇప్పుడు నేను బిట్ కాయిన్ గురించి కరెక్ట్గా చెప్పాను, మిగతా వాడి గురించి నేను చెప్పాను. బిట్ కాయిన్స్ మటుకు నేనైతే నో అంటాను. మీ మనీ నేను, నా డబ్బు నా ఇష్టంలో చింపుకుంటాను, చింపుకోండి. నీళ్ళ వేసుకున్నట్టే వేస్తాను. దట్స్ యా. Okay, got it. Anyone, one more question please. Got it. లేదు, కడపజిల్లా పొద్దుటూరు నుంచి వచ్చాను. నా శాలరీ 65,000 అయితే నా ఈఎంఐస్ 38,000. నేను వచ్చింది మెయిన్ ఈ సొల్యూషన్స్ కోసం. మార్నింగ్ 9 నుంచి కూర్చున్నాను, ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేయలేదు, ఎందుకంటే 1 నిమిషంలో ఏది మిస్ అయిపోతున్నాను. మార్నింగ్ నుంచి కూర్చోవాలంటే ఇప్పుడు వాటర్ దాకా వచ్చిన తర్వాత సొల్యూషన్ దొరుకుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. మరి అందరి మీద కూడా కూర్చుంటే బిస్కెట్ తినవాలని. ఓకే, వెరీ గుడ్. ఎవరు అలా చేయకండి, తినేసండి. గురువుజీ ప్రసాదం, అది గురువుజీ చేసుకొని వస్తున్నారు. రైట్. So normal 3 years of compound. 2 aspects of money అండి. బుక్ ఉంటుంది, బుక్ ఉంటుంది మొత్తం. వన్ ఇస్ మనీ ఐక్యూ, మనీ ఇంటెలిజెన్స్ క్వశ్చన్. అంటే ఈ ఫిజికల్ క్యాలిక్యులేషన్స్, మెచ్యూరిటీ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ క్యాలిక్యులేషన్, ఇందాక చెప్పేది క్యాలిక్యులేషన్స్ అన్ని
అవన్నీ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఐక్యూ. అదంతా కూడా బంగారాజు గారు ఎక్స్పర్ట్. మైండ్ ఇస్ మనీ, ఈక్యూ. ఈక్యూ అంటే ఎమోషన్స్తో మనం ఏ విధంగా డబ్బుని పోగొట్టుకుంటామో, ఎమోషన్స్తో మనం ఏ విధంగా డబ్బుని మిస్హ్యాండిల్ చేస్తామో, దిస్ ఇస్ కాల్డ్ ఈక్యూ, మనీ ఈక్యూ. సో మనీ ఎక్స్ట్రాక్ట్ ఎలా చేయాలి, ఎలా హోల్డ్ చేయాలి, ఎలా పెట్టాలి అనేది నేను చెప్తాను. Thank you very much. No more